జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ కౌన్సిలర్గా వరుసగా గెలుస్తున్నారు ఈ దంపతులు. మెట్పల్లి గ్రామ పంచాయతీ నుంచి పురపాలక సంఘం అయినప్పట్నుంచి 18వ వార్డులో ఆ దంపతులే కౌన్సిలర్గా ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు ఆ స్థానంలో కౌన్సిలర్గా గెలుపొందారు. మెట్పల్లి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అప్పుడు సుఖేందర్ గౌడ్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆ స్థానం అదే వార్డు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన భార్య చెట్లపల్లి మీనా 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. మెట్పల్లి మున్సిపల్ 2004లో కావడం జరిగింది. 2005లో మున్సిపల్ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థిగా 12వ వార్డులో ఆ రోజు ప్రజల మన్నలతోటి నేను గెలవడం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ 14లో మా సతీమణి గారు మీనా గారు పోటీ చేసి మంచి మెజారిటీతో 14లో, అదేవిధంగా 2020లో రెండవసారి బీజేపీ అభ్యర్థిగా రెండోసారి పర్యాలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మెట్పల్లి 18వ వార్డు జనరల్ ఉమెన్గా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రతిసారి ఇప్పటి వరకు మున్సిపల్ 2005కి వెళ్ళి సీరియల్గా ఒకసారి నేను 14లో కోఆప్షన్గా, 14లో తను కౌన్సిలర్గా, 20లో తను కౌన్సిలర్గా ప్రతిసారి మేమే ఈ 18వ వార్డు పబ్లిక్ ప్రజానికం ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్టీ ఒప్పుకుంటే మున్సిపల్ అభ్యర్థి అదేవిధంగా చైర్మన్ అభ్యర్థిగా వారు అవకాశం ఇస్తే మేము పోటీలో ఉంటామని, పబ్లిక్ కూడా ప్రజలు కూడా మనం ఎన్నుకుంటారని భావిస్తున్నాను. తాజాగా 3వసారి జనరల్ మహిళా స్థానం నుంచి కౌన్సిలర్ బరిలో నిలిచారు మీనా. పార్టీ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదంతో చైర్పర్సన్గా సేవలు అందిస్తామంటున్నారు. 11వ వార్డు ఉన్నప్పుడు ఒకసారి కౌన్సిలర్గా గెలిచిన, అది ప్రజలలో మార్పు తెచ్చింది. వాళ్ళకు సంతోషం అనిపించింది. అన్ని పనులు మంచిగా అయినాయి. మళ్ళీ ఇంకోసారి 18వ వార్డు అయింది. ఇదే వార్డు. దాంట్లో కూడా అభ్యర్థిగా ఎన్నుకున్నారు, గెలిచిన. అది 5 సంవత్సరాలు అది చేసిన. ఇప్పుడు మళ్ళీ ప్రజల కోరిక మేరకు మళ్ళీ ఒకసారి కౌన్సిలర్గా నేను నామినేషన్ వేసిన.